నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? పలనాటి బ్రహ్మనాయుడులో చెయ్యి అడ్డం పెడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం చూసి 2 దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాం. ఎంతసేపు అదే రికార్డా? మరో 2 దశాబ్దాలకు సరిపడా ఇచ్చి పడేద్దాం. అలా గాల్లో తిరిగే హెలికాప్టర్ను కంటి చూపుతో కాల్ చేసి దాని రెక్కలకు త్రిశూలం గుచ్చి తాటాకు గాలిపటంలా తిప్పేద్దాం. ఏమంటావు బాలయ్య? సర్లే. హలో మొబైల్ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. అఖండ 2 స్టోరీ లైన్ ఏంటంటే, పావు తక్కువ 3 గంటల్లో జస్ట్ 3 కథలే చెప్పారు. నెంబర్ 1, ఈ మధ్య అందరికీ అంతో ఇంతో దేవుడు పట్టుకుంటున్నాడు కదా, అది బోయపాటికి బాగా నచ్చి శివుడు నుండి బుధుడు వరకు గట్టిగా కావలించుకున్నాడు. నెంబర్ 2, అందరూ మూసుకొని మెచ్చుకునే దేశభక్తి కథను తగ్గకుండా తల మీద పెట్టుకున్నాడు. ముచ్చటగా 3వ కథను యువతకు నిత్యావసరమైన రొటీన్ గంజాయి కథను లాగిపెట్టి తన్ని ఇరికించాడు. మూడింటిని ముడిపెట్టి కట్టకట్టిన కథ ఏంటయ్యా అంటే, ఇండియా శత్రుదేశమైన చైనా ఇండియాను గెలవడానికి వారు ఎక్కువగా నమ్ముకునే దేవుడి ఇమేజ్ని తుడిచిపెట్టి ఈజీగా గెలవచ్చనే ప్లానే అసలు కథ. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? కథ నడిచిన తీరు ఎలా ఉందంటే, లోపలంతా వట్టిదే డబ్బా. బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. ఆ మధ్య పవర్ స్టార్ జపాన్ కత్తి కనికట్టు చూసి కోమాలోకి వెళ్ళాం కదా. ఈ అఖండ త్రిశూలం దాని తల్లి తండ్రి తాత ముత్తాత తలదనిన త్రిశూలం. దీని తిరుగుబడి దాష్టికానికి పీసీ సర్కార్ అమ్మమ్మ మొగుడు కూడా కళ్ళు తేలేయాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ అభిమానం, తలుచుకుంటేనే అడ్రస్ లేకుండా పోతాం. ఇంటర్వెల్ ముందు వచ్చే బైరాగి బాలయ్య త్రిశూలం సమర విన్యాసాలతో సమస్త సినిమా చరిత్ర మీద విరక్తి కలుగుతుంది. ఇంకా ఎవరికైనా సెకండ్ హాఫ్ మీద ఆశ మిగులుంటే తాండవం మొదలైందని ఒంటేలు గంట కొడతారు. ఇదే అదునుగా ప్రేక్షకులు ప్రాణాలు మూటగట్టుకొని మూకుమ్మడిగా పరుగులు అంకించుకుంటారు. సమీక్షలు చేసే నాలాంటి చవట సన్యాసులు ఆంజనేయ దండకం అందుకొని సాహసంతో 2వ సగానికి సాగిలపడితే సదరు త్రిశూలం గన్నులను, యుద్ధ ట్యాంకర్లను, హెలికాప్టర్లను పోట్లు తూట్లుగా పొడిచి పొట్లం కడుతుంటే మరోవైపు డబుల్ సౌండ్ తమన్ మన హార్ట్ బీట్ను అతలాకుతలం చేస్తాడు. మొత్తం మీద సినిమా అంతా బాలయ్య బాబే నిండిపోయాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక పాట ఒక ఫైటులో కనపడి సినిమా మరింత బలహీనపడేలా తన వంతు పాత్ర చేసి చచ్చింది. అయ్యా బోయపాటి, మీరు డైరెక్షన్లో ఎక్కడా శిష్యరికం చేయకపోయినా హింసాత్మక సినిమాలు తీయడంలో ఘనాపాటి అని ముక్తకంఠంతో ఒప్పుకున్నాం కదా. ఇంకా ఏంటయ్యా కనికరం లేకుండా? కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని విశ్వనాథ్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయండి. కాస్త అయినా నేల మీద నడవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో మంచి సమీక్షతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.